శశికళ కుటుంబంపై జయలలితకు ఆగ్రహం రావడం కొత్తేమీ కాదు. శశికళ భర్త నటరాజన్ మొదట్లో జయలలితకు సన్నిహితంగా ఉండేవారు. అన్నా డీఎంకేలో జయలలిత ఎదుగుదల వెనుక నటరాజన్ పాత్ర కూడా ఉంది. కానీ అక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో 80వ దశకంలో నటరాజన్ను జయలలిత దూరంగా పెట్టింది. కానీ శశికళను దూరం చేసుకోలేదు. 1995లో దత్తకుమారుడు సుధాకరన్ పెళ్లి వివాదం కావడం, ఆ క్రమంలో శశికళ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడంతో శశికళతో పాటు కుటుంబ సభ్యులందరినీ తన ఇంటి నుండి పంపివేసింది. కానీ కొన్నాళ్లకే మళ్లీ అంతా జయలలిత పంచన చేరారు. ఆ తరువాత జయ ఇల్లు, పార్టీ, ప్రభుత్వంపై వారంతా పట్టుబిగించారు. కానీ 2011 డిసెంబర్ 17న పరిస్థితి మారిపోయింది. శశికళతో పాటు కుటుంబ సభ్యులందరినీ జయలలిత తరిమివేసింది. పైగా వారందరిపై కేసులు మోపింది. శశికళ కుటుంబ సభ్యులను పోలీసులు వెంటాడి వేటాడారు. ఇదంతా ఎందుకు జరిగింది? శశికళపై జయలలితకు అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు తెహల్కా పత్రిక ఆసక్తికర సమాధానాలను వెలువరిచింది. జయను కోల్చడానికి శశికళ కుటుంబ సభ్యులు కుట్ర పన్నారని తెహల్కా పత్రిక పేర్కొంది. వీటికి సంబంధించి 3 ముఖ్య అంశాలను తెహల్కా పత్రిక ప్రస్తావించింది. గుజరాత్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త తమిళనాడులో పరిశ్రమ పెట్టుకున్నారట. అయితే అనుకోకుండా ఆయన దానిని గుజరాత్కు తరలించాడట. అప్పుడు గుజరాత్కు సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ సదరు పారిశ్రామికవేత్తను ప్రశ్నించారట. పెట్టుబడిలో 15% లంచం ఇస్తే తప్ప అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని, మన్నార్గుడి మాఫియా ఏది చెబితే అది అధికారులు చేస్తున్నారని సదరు పారిశ్రామికవేత్త చెప్పాడట. పనిలో పనిగా ఈ మాఫియా చేతిలో జయలలిత ఎలా బందీ అయిపోయిందో చెన్నై సర్కిల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఏకరువు పెట్టారట. రాజకీయంగా జయలలితతో తత్సంబంధాలు ఉన్న మోడీ ఓ సందర్భంలో ఈ వివరాలను ఆమెకు చెప్పారట. అక్రమాస్తుల కేసుల్లో జయలలిత బెంగళూరు కోర్టుకు హాజరవుతూ ఉండేవారు. ఆ కేసు ఎప్పటికైనా ఇబ్బందేనని జయలలిత, శశికళ భావించేవారట. ఇక్కడే మన్నార్గుడి మాఫియాకు అవకాశం లభించిందని అంటారు. ఇందుకు సంబంధించి 2011 డిసెంబర్లో డీజీపీ కె రామానుజం ద్వారా అందిన సమాచారం జయను పూర్తిగా అప్రమత్తం చేసిందట. శశికళ గ్యాంగ్ 2011 డిసెంబర్ మొదటి వారంలో బెంగళూరులో రహస్యంగా సమావేశమయ్యారు. శశికళ కుటుంబానికి చెందిన ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్రమాస్తుల కేసుల్లో జయలలిత జైలుకు వెళితే సీఎం సీటులో ఎవరు కూర్చోవాలని శశి గ్యాంగ్ మంతనాలు జరిపింది. అయితే ఈ గూడుపుటాని కాస్త నిఘా వర్గాల ద్వారా కర్ణాటక డీజీపీకి చేరడం, ఆయన నాటి తమిళనాడు డీజీపీ కె రామానుజంకి తెలియజేయడం, కె రామానుజం ద్వారా సమాచారం జయలలితకు చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ సమాచారంతో జయలలితకు డౌట్ కన్ఫర్మ్ అయింది. అంతే, శశి అండ్ గ్యాంగ్ ను ఈడ్చి అవతల పాడేసింది. మన్నార్గుడి మాఫియాను ఫోయస్ గార్డెన్స్ నుండి పంపివేయడంతోనే జయలలిత ఊరుకోలేదు. నాటి వరకు అంతా శశికళ కనుసన్నల్లోనే సాగిన వ్యవహారాలను తన ఆధీనంలోనికి తీసుకుంది. శశికళ గ్యాంగ్ ఫోన్లను ట్యాప్ చేయించింది. వారి అక్రమాలు, అరాచకాలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని తెప్పించుకుంది. పోలీసుల్లో శశికళ మనుషులు ఉన్నారని గ్రహించిన అమ్మ ప్రైవేట్ డిటెక్టివ్లను నియమించింది. ఇంటెలిజెన్స్ విభాగంలోనూ మార్పులు చేసింది. శశికళ అనునాయకులుగా పేర్కొంటున్న అధికారులను తప్పించింది. ఆ గ్యాంగ్తో సంబంధం లేదని తమరై కానన్ అధికారిని ఐబీ చీఫ్గా పెట్టింది. అలాగే తన వ్యక్తిగత సెక్యూరిటీలలో శశికళ మనుషులను తప్పించేసింది. ఈలోపు చార్టర్డ్ అకౌంట్లు, పోలీసులతో కూడిన మరో టీం ఏర్పడింది. శశికళ పరివారంలో ఎవరెవరు ఎంత సంపాదించారు, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూపీలాగడం మొదలైంది. శశికళ వదిన ఇళవరసలను పోలీసులు అరెస్ట్ చేశారు. శశికళను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. 5 రోజుల పాటు శశికళ కుటుంబ సభ్యులపై ముమ్మరంగా నిఘా పెట్టారు. దొరికిన వారు దొరికినట్లు కేసు పెట్టి జైల్లో పెట్టేశారు. శశికళ బంధువైన రావణన్ రత్నస్వామి పిచాయ్ ఓరఫ్ రావణన్ను సింగపూర్ నుండి దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేశారు. ఇతను కోయంబత్తూర్ కేంద్రంగా నడిచే మిడాస్ గోల్డెన్ డిస్టిలరీస్ కు ఓనర్. పైగా శశికళ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించేది కూడా ఇతనే. అన్నా డీఎంకేలో ఉంటూ డీఎంకే హయాంలో కూడా భారీగా లబ్ధి పొందాడని ఆరోపణలు ఉన్నాయి. శశికళ గ్యాంగ్ సంపాదించింది 5,000 కోట్లు పైమాటే. మద్యం అమ్మకాలు, బస్ ఛార్జీల పెంపు, అధికారుల బదిలీలు, పోస్టింగ్లు, టికెట్ల కేటాయింపుల్లో మన్నార్గుడి మాఫియా విచ్చలవిడిగా సంపాదించింది. ఇంటి దొంగలను ఏరిపారేసిన జయ పార్టీపైనే దృష్టి పెట్టారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఇకపై అంతా తనకు మాత్రమే రిపోర్ట్ చేయాలని హుకుం జారీ చేసింది. ఇక మంత్రుల వద్ద శశికళ నియమించిన 38 మంది పిఏలు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లను తప్పించేసింది. ఓ దశలో 13 మంది మంత్రులను తొలగించాలని జయ భావించారట.
ఎందుకంటే వాళ్ళంతా శశికళ మనుషులే అని ఆమె అనుమానం. సన్నిహిత రాజకీయ మిత్రులు, నమ్మకమైన వ్యక్తులు సకాలంలో అలర్ట్ చేయడంతో అప్పటికీ జయలలితకు ముప్పు తప్పింది. కానీ మళ్లీ శశికళను ఏరుకోరి తెచ్చుకుని ప్రమాదంలో పడిపోయింది.